అబ్బా ఎంత పనాయే ఆడికి మా ఇంటాయనకి చెప్తానే ఉన్నా ఎప్పుడు చూడు పైసలు లేవు అంటాడు. గరమక్కే నయముంది, మిత్తికి తిప్పిన పైసలు పెట్టి తెచ్చుకుంది. పక్కింటి పార్వతక్కేమన్నా తక్కువనా? ముచ్చట తెలవంగానే బిడ్డకాడ బదలాడుకోవచ్చు మరి ఊరికే. ఇంకింత తగ్గుతుందని లాపర వేస్తే ఇప్పుడు ముట్టుకునే తట్టున్నదా? ఇగో గిట్లనే అనుకుంటుండొచ్చురంతా. పాత రికార్డులు పరం జింపేసింది బంగారం. తులం 77,400 మరి, అంటే గ్రాముకు 7,740 రూపాయలు. గింత పిరమవుడు ఇదే మొదలు. దినమింత వేర్కుంటా మొగుల మీద కురుకుతుంది. లెక్కకైతే 2 నెలల కింద సెంటరోళ్లు ట్యాక్సులు దించితే తులం మీద 4,000 తగ్గింది. అప్పుడు 74,000కెళ్ళి 70,000కి తగ్గే వరకు మాకు అనుకుంటా ఎగబడ్డరు. అటెన్కా చిన్నగా రువ్వడు పెంచి 2 నెలలకు తగ్గిన రేటు కంటే డబుల్ అయింది. అప్పుడు కొన్నోళ్ళంతా మురుస్తుంటే అయ్యో మేము బేరం చేయకపోతామని కొందరు బాధపడుతున్నారు. యుద్ధ వాతావరణం మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ అంతా కూడా మెటల్ నుంచి మన సెన్సెక్స్ నుంచి మనకు మెటల్ మీదకి కన్వర్ట్ అవుతుంటారు. బయటి దేశాల బాంబులేసుకునుడు పెరిగే వరకు స్టాక్ మార్కెట్లు తుప్పున గూలుతుంటే పైసలున్నోళ్ళంతా బంగారం దిక్కు ఉరుకొస్తున్నారట. ఇంకో దిక్కు దునియా దేశాల బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించే వరకు అట్లా కొంత బంగారం మీద పెట్టుబడులు పెరిగి మీ దిక్కు పోతుంది. గింత పిరమైన కొనుడైతే తగ్గుతలేదు. 25,000 నుంచి పర్చేస్ చేసాము. గోల్డ్ అనేది ఆల్వేస్ ఒక ట్రెషర్. అది ఎవరైనా వెల్త్ అనేది గోల్డ్ లోనే చూసుకుంటారు. ఈ లెక్కన చూస్తే జల్దిగానే తులం 1,00,000కు సూట్ పెట్టేటట్టుంది పో.